ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, శాశ్వత కాలము వరకు అతని సంతానమును నేను నిలిపెదను. 89వ కీర్తన 29వ చరణము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ప్రత్యేకముగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ యొక్క సంతానమును దేవుడు అభివృద్ధి చేయబోతున్నాడు. నీ పిల్లలను దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నిన్ను చూసేలా, నువ్వు చూసేలా దేవుడు ఆశ్చర్య కార్యాన్ని నీ పట్ల చేయబోతూ ఉన్నాడు. మరైతే అసలు నీవు అనుకోవచ్చు కదా, నాకు బిడ్డలు లేరు కదా, అసలు నా సంతానం ఎలా అభివృద్ధి చెందబోతుంది, నేను గొడ్రాల్ని కదా, నా పిల్లలు ఎట్లాగా సంతానమును వృద్ధి చేయగలుగుతారు అని నీవు అనుకోవచ్చేమో. మరి బైబిల్లో చూసుకున్నట్లయితే హన్నా చేసినటువంటి ప్రార్థన వలన ఆమె యొక్క సంతానము అభివృద్ధి చేయబడింది. మరి అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచడం వలన సారా యొక్క గర్భాన్ని దేవుడు తెరిచాడు. మరి సారాను అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా, అనేక జనములకు తల్లిగా వీరిద్దరిని దేవుడు గొప్ప చేశాడు. మరి అనేక మంది సంతానాన్ని అబ్రహాముకి, సారాకి ప్రేమించి ఇచ్చాడు దేవుడు. మరి వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి హన్నాకు, అబ్రహాముకు, సారాకు దేవుడు వారికి మంచి బహుమతిని ఇచ్చాడు. మరి ఈ దినమున నీ విశ్వాసం ఎంతుంది? నీకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి కూడా ఈ దినమున దేవుడు నీ గర్భాన్ని తెరవబోతూ ఉన్నాడు. నీవు అడిగితే, నీవు విశ్వాసం ఉంచగలిగితే దేవుని పైన ఎన్ని అవమానాలు పడినా, ఎన్ని నిందలు పడినా సరే, ఏదైనా కానీ నా దేవుడు నాకు ఇస్తాడు అని నువ్వు నమ్మితే ఈ దినాన్న దేవుడు నీ పట్ల కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. నీవు నమ్మితే నువ్వు కార్యాన్ని చూడబోతూ ఉన్నావు. నీ సంతానము అభివృద్ధి కాబోతూ ఉంది. ఎంతవరకో తెలుసా? ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, కానీ శాశ్వత కాలము వరకు ఈ భూమి, ఆకాశము, నీరు, నేల, నిప్పు, ఈ సృష్టి మొత్తం ఉన్నంత కాలము నీ యొక్క సంతానాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు స్తోత్రమయ్యా. రాత్రంతా మీ కాపుదల కింద భద్రపరచారందును బట్టి మీకు స్తోత్రం తండ్రి. మరలా ఈ యొక్క ఉదయకాల దినమున లేచి మీ నామాన్ని ఆత్మతోను సత్యముతోను ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రం తండ్రి. ఈ దినాన ఎంతమంది గొడ్రాలుగా జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు, సంతాన ప్రాప్తి లేకుండా సంతానలేమితో బాధపడుతూ ఉన్నారు. నమ్మిన వారి పట్ల మీ యొక్క కార్యము జరుగును గాక యేసు నామములో. వారి యొక్క సంతానం దీవించబడును గాక యేసు నామములో. వారి పిల్లలను వారు చూచుదురు గాక యేసు నామములో. సహాయం చేయమని అడుగుతున్నాం దేవ. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. బలహీనలకు బలం చేకూర్చండి. రోగులు మీరు ముట్టండి, స్వస్థపరచండి. మరణ పడకల్లో ఉన్న వారిని లేవనెత్తండి. బలహీనత నుంచి విడుదల కలిగించండి. అప్పుల సమస్యల నుంచి విడుదల కలిగించండి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారి పట్ల మీ కృపా బాహుళ్యాన్ని ఉంచి నూతన దయాకిరీటాన్ని ఉంచమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయమని వేడుకుంటున్నాం. తాగుబోతుల్ని, తిరుగుబోతుల్ని, మద్యపానాసక్తుల్ని, సిగరెట్ తాగే వారందరినీ మీరు మార్చమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. ఎంతో మంది కుటుంబాల కలతలతో నాయన భార్యాభర్తలు విడిపోతూ ఉంటుండగా మరలా వారిని కలపమని వేడుకుంటున్నాం దేవా. విడిపోతున్న కుటుంబాల్లో మరలా మీరు ఐక్యపరిచి సమాధానపరచమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల దీవెనలు అందరిపైన కుమ్మరించమని యేసే నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.